ప్రజల్ని సంస్కరణల వైపు తీసుకెళ్లాలనుకోవడంలో తప్పులేదు. ఆ సంస్కరణలు ప్రజా ప్రయోజనంగా ఉండటంలో కూడా తప్పులేదు. ఉన్నప్పుడు తప్పులేదు. ఆ సంస్కరణల్ని రుద్దినట్టు ఉండకూడదు. నోట్ల రద్దు ద్వారా ప్రభుత్వం చేసింది మంచిది. దానివల్ల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిండమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ ఉన్నత స్థితికి వచ్చింది. అట్లాగే డిజిటల్ పేమెంట్స్ వైపుకి పబ్లిక్ వెళ్ళారు. దాని కారణంగా ఇంతకుముందు బయటకి కనబడనటువంటి అనేక మంది లక్షల రూపాయలు, కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తూ వందల రూపాయలు, వేల రూపాయలను లెక్కలు చెప్పేటటువంటి వాళ్ళు సచ్చినట్టు అసలు లెక్క చెప్పాల్సి వచ్చింది. తద్వారా జిఎస్టీ నెలకి 1,50,000 దాకా వస్తుంది, 1,50,000 కోట్లు వస్తున్నాయి. అట్లాగా ఏడాదికి దాదాపుగా 18 లక్షల కోట్ల రూపాయల దాకా వస్తుందంటే ఇలాంటిదే కారణమైంది. అయితే ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ వైపు నుంచి అవతలికి పోయే పని చేస్తే కష్టం. యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ఛార్జీలు ఉంటాయి అని ఒకవైపు కొన్ని బ్యాంకులు, లేదు అసలు మేము ఏ ఛార్జీలు వెయ్యట్లేదని కేంద్ర ప్రభుత్వం, ఆ ఛార్జీలు అనేటటువంటిది లేకపోతే మాకు ఖర్చు అంటున్నాయి బ్యాంకు. ఆ ఛార్జీల భారాన్ని కేంద్రం భరించమంటున్నాయి, లేదా రిజర్వ్ బ్యాంకును భరించమంటున్నాయి. ఇది త్వరగా తేల్చకపోతే రేపు పొద్దున ఇప్పటికే చిరాకు పడుతున్నారు జనం. అమౌంట్ ట్రాన్స్ఫర్ అప్పుడు కొన్ని బ్యాంకులు ఆల్రెడీ బాతున్నాయి డబ్బులు, మనీ ట్రాన్స్ఫర్ అటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున బాతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది తెలియట్లేదు, మెసేజ్ల రూపంలో నార్మల్గా కనబడిపోతుంది కాబట్టి. కానీ సరిగ్గా లెక్క చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే ఇప్పటికే కొన్ని భారాలు పడుతున్నాయి, తెలియకుండానే వాళ్ళ మీద ఫిక్స్డ్ ఛార్జీలు పడుతున్నాయి. బట్ ఇక్కడ కనుక యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా చెప్తుంది మేమేమీ వేయట్లేదని. అది బ్యాంకులతో మాట్లాడి స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేదు ప్రతి ట్రాన్సాక్షన్కి ఇప్పటికే 5 సార్లు మాత్రమే నెలకి డబ్బులు డ్రా చేసుకోవాలని ఒకవైపున, అది కూడా ఏది 10,000కి మించి డ్రా చేసుకోకూడదు, 5,000కి మించి డ్రా చేసుకోకూడదు, ఇట్లాంటి షరతులతోనే చంపుకు తింటున్నాం. ఇంకా ఎక్కువైతే ప్రతిదానికి డబ్బులు వసూలు చేస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, ఆలోచించుకోవాల్సి ఉంది.